ఎపిసోడ్ 4 యువరాజ్ చాంగ్ మరియు మ్యూయాంగ్ డాక్యార్డ్ దగ్గరికి వచ్చే అప్పటికి కార్గో షిప్ వెళ్ళిపోతుంది. ప్రజలందరూ అక్కడ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటారు. యాంగ్ శవాలు వాళ్ళు కాల్చలేదని, చీకటి పడే టయానికి జాంబీస్ తిరిగి లేస్తాయని చెప్తాడు. అయితే తిరిగి మళ్ళీ బ్యారెక్స్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్తాడు మ్యూయాంగ్. అయితే బ్యారెక్స్ కూడా లేవని, షిప్ మరమ్మతుల కోసం వాటిని వాడేశారని ఒక సైనికుడు చెప్తాడు. చాంగ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో సోబీమ్ అందరం జాలాంగ్ దగ్గర ఉన్న క్లినిక్కి వెళ్ళిపోదామని చెప్తుంది. చాలా రోజులు ఆ క్లినిక్లో ఉన్న జాంబీస్ బయటికి రాలేకపోయాయి కాబట్టి లోపలికి కూడా రాలేవు అని అంటుంది. వెంటనే చాంగ్ అందరినీ అక్కడికి బయలుదేరమని చెప్తాడు. ముసలి వాళ్ళని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని గుర్రబల్ల మీద తీసుకెళ్దామని కూడా చెప్తాడు. రాత్రి కావడానికి మరికొద్ది సమయం మాత్రమే మిగిలింది. అందరూ అడవిల్లో వెళ్తూ ఉంటారు. అయితే ఇంతలో నడుస్తున్న ప్రజలకి ఆ అడవిల్లో ఎక్కడ చూసినా పడుకొని ఉన్న జాంబీస్ కనిపిస్తాయి. మ్యూయాంగ్ చుట్టూ చూసి మనం అనుకున్న దానికంటే చాలా సంఖ్యలో జాంబీస్ ఉండవచ్చని హెచ్చరిస్తాడు. చాంగ్ వెంటనే అందరినీ క్లినిక్ దగ్గరికి పరిగెట్టమని చెప్తాడు. సూర్యుడు అస్తమిస్తాడు. కొన్ని గుర్రాలు మాట వినకపోవడంతో చాంగ్ ఇంకా మ్యూయాంగ్ వెనకపడి వాటిని కదిలేలా చేస్తారు. ఒక పక్క చీకటవుతుంది. మరో పక్క చాంగ్ గుర్రబండి చక్రం గొయ్యిలో పడి స్టక్ అయిపోతుంది. అది చూసిన మ్యూయాంగ్ పరిగెట్టుకుంటూ చాంగ్ దగ్గరికి వస్తాడు. యాంగ్ కూడా బండిని గొయ్యిలోంచి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మ్యూయాంగ్ జాంబీస్ కదలడం గమనిస్తాడు. అన్ని జాంబీస్ మెల్లమెల్లగా కదులుతూ ఉంటాయి. అయినా భయపడకుండా ఆ బండిని గొయ్యి నుంచి తీసే ప్రయత్నం చేస్తారు యాంగ్ ఇంకా చాంగ్. మనకి టైం లేదు, మనం వెళ్ళాలి అంటాడు మ్యూయాంగ్. దానికి బదులుగా నేను నా ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లోని వదలనని గట్టిగా అరుస్తూ చెప్తాడు. అలాగే ఆ బండిని మొత్తానికి గొయ్యి నుంచి బయటికి తీస్తారు. ఇంకా ముసలి వాళ్ళని ఆ బండి ఎక్కించి క్లినిక్ వైపుగా పరుగులు పెడతారు. అంతే, ఒక్కసారిగా కొన్ని వందల సంఖ్యలో జాంబీస్ అడవి నలుమూలల నుంచి వాళ్ళ వెంట పడడం మొదలు పెడతాయి. యాంగ్కి ఆర్మీలో ఉన్న అనుభవంతో గన్ యూజ్ చేసి చాంగ్ని ఒక జాంబీ నుంచి కాపాడతాడు. సోబీమ్ టెన్షన్ గా క్లినిక్ దగ్గర నుంచి చాంగ్ వాళ్ళ బండి గురించి చూస్తూ ఉంటుంది. అయితే కొన్ని వందల జాంబీస్ బండిని తరుముతూ ఉండడం చూసి తలుపులు ముయ్యడానికి సిద్ధంగా ఉండమని చెప్తుంది. మొత్తానికి త్రుటిలో ఆ జాంబీస్ నుంచి తప్పించుకొని లోపలికి వచ్చేస్తారు. మరోపక్క ప్రజల్ని గాలికి వదిలేసి కార్గో షిప్ లో వెళ్లిపోయిన అడ్వైజర్స్ కి షిప్ స్టోర్ రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అది ఏంటని చూడగా ఆ ఎక్స్ కమాండర్ వైఫ్ కొడుకు మీద ప్రేమతో జాంబీగా మారిన కొడుకుని పెట్టెలోనే పెట్టుకొని కూడా ఆ షిప్ ఎక్కుతుంది. అంతే, ఆ జాంబీ బయటికి వచ్చి అందరి మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. మరోపక్క క్లినిక్లో ప్రవేశించేందుకు జాంబీస్ రాత్రంతా చాలా కష్టపడుతూ ఉండగా లోపల ఉన్న ప్రజలు భయంతో దాడికి సిద్ధంగా ఉంటారు. మెల్లగా తెల్లారుతుంది. జాంబీస్ అన్నీ మళ్ళీ చీకటి ప్రదేశాలకి తిరిగి వెళ్ళిపోతాయి. అంతా సర్దుకోవడంతో పిల్లలు ఆడుకోవడానికి బాల్ చేసి ఇస్తాడు యాంగ్. మరోపక్క ప్రజలు యువరాజ్ చాంగ్కి తమని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి వైద్యం ఇంకా భోజనం అందచేయమని చెప్తాడు. కానీ అక్కడున్న ఆహారం చూసి ఆశ్చర్యపోతాడు. ఈ పాలనలో ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నారో తెలుసుకుంటాడు. అంతేకాకుండా తన దగ్గరున్న ఆహారాన్ని అందరికీ పంచేస్తాడు. ప్రజలు సంతోషంగా ఉండగా మ్యూయాంగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని చాంగ్ని అడగగా హీరో ఆన్ని కలవాలని అంటాడు. దానికి యాంగ్ గన్నతో వచ్చి నేను కూడా సాయం చేస్తాను, నాకు ఈ ప్రాంతం బాగా తెలుసు అంటాడు. అసలు అంత కరెక్ట్గా నువ్వు ఎలా కాల్చావు, అయినా నిన్ను ఎలా నమ్మాలి అని మ్యూయాంగ్ అడగగా దానికి యాంగ్ బదులు చెప్పేలోపే మళ్ళీ ఎవరో తలుపులు బాదిన శబ్దం వినిపిస్తుంది. పగలు జాంబీస్ రావు, మరి ఎవరు తలుపులు పగలగొడుతున్నారు అని అందరూ కంగారు పడుతుండగా ఈసారి వచ్చిన వాళ్ళు జాంబీస్ కావు, హాంగ్ జూ సైనికులు. తన కొడుకుని చాంగ్ చంపేశాడని తెలిసి చాంగ్ని బంధించి తెమ్మని సైనికుల్ని పంపిస్తాడు. వాళ్ళు లోపల ఉన్న చాంగ్ దేశద్రోహని, తనని బయటికి పంపకపోతే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని అంటారు. చాంగ్ బయటికి వెళ్తే హాంగ్జూ సైనికులు ఖచ్చితంగా తనని చంపేస్తారని అర్థమవుతుంది. మ్యూయాంగ్ తను బయటికి వచ్చి మాట్లాడతా అని బయట ఉన్న చీఫ్కి తెలుపుతాడు. అయితే హాంగ్జూ అస్సలు కనికరం చూపొద్దని చెప్పడంతో మ్యూయాంగ్ బయటికి వెళ్లేలోపే బయట ఉన్న సైనికులు లోపల ఉన్న వాళ్ళ మీద బాణాలతో దాడి చేయడం మొదలు పెడతారు. పాపం జాంబీస్ నుంచి బ్రతికిపోయాం అనుకున్న ప్రజలు హాంగ్జూ సైనికుల చేతిలో బలైపోతారు. ఇదంతా చూసిన చాంగ్ తన వల్లే ఇదంతా అయ్యిందని బాధపడుతూ ఉండగా అక్కడున్న యాంగ్ మనం వెళ్ళాలి, తిరిగి దాడి చేయాలి, లేకపోతే మన అందరం చనిపోతామని చెప్తాడు. ఆ మాటలు విన్న చాంగ్ అంతే, మళ్ళీ పోరాడానికి సిద్ధమవుతాడు. చుట్టూ అలుముకున్న పొగని అనుకూలంగా ఉపయోగించుకుంటాడు యాంగ్. గేట్ లోపలికి వచ్చిన కొంతమంది సైనికుల్ని కాల్చి చంపుతాడు. దానితో మిగతా సైనికులు లోపలికి ప్రవేశిస్తారు. చాంగ్ ఇంకా మ్యూయాంగ్ మరికొంతమంది సైనికుల్ని చంపి అక్కడున్న ప్రజలను కాపాడేందుకు అడవిల్లోకి తప్పించుకొని వెళ్ళిపోతారు.
మ్యూయాంగ్ పొగని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ సైనికులు వాడుతున్న సాంకేతిక శబ్దాలని తను కూడా వినియోగించి వాళ్ళందరినీ దారి మళ్లిస్తాడు. అలాగే తప్పిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి చాంగ్ దగ్గరికి వచ్చేస్తాడు. యాంగ్ సూచనలతో శరణార్థుల్ని యాంగ్ సాంగ్కి వెళ్ళమనగా యాంగ్, సోబీమ్, ఇంకా మ్యూయాంగ్, ఇంకా యువరాజ్ చాంగ్ సాంగ్జూ వైపుగా బయలుదేరుతారు. మరోపక్క హాంగ్యాంగ్లో చీఫ్ స్కాలర్ అయిన సన్ దక్షిణ ప్రాంతంలో సంకేత దీపాలు వెలిగించబడినట్టుగా తెలుసుకుంటాడు. ఇతర మంత్రులు ఆ సంకేతాలు చూసి జపానీస్ వాళ్ళు మళ్ళీ తిరిగి దండయాత్ర చేస్తున్నారేమో అనుకోగా స్కాలర్ సన్ మాత్రం ఇదే అవకాశంగా ఆయన రాజుని కలవాలని అనుకుంటాడు. వాళ్ళ రాకని భటులు అడ్డుకుంటారు. కానీ హాంగ్జూ మాత్రం ఏదో పథకంతోనే రాజుని చూడడానికి అందరినీ లోపలికి రాణిస్తాడు. అయితే రాణి తన తండ్రి ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక అడ్డుపడుతుంది. కానీ హాంగ్జూ రాణి మాట కూడా వినకుండా మంత్రులని లోపలికి తీసుకెళ్తాడు. మంత్రులు వెళ్ళే టైంకి రాజు పడుకొని ఉంటాడు. చుట్టూ జరుగుతున్న గందరగోళం వల్ల అసలు ఏం జరుగుతుందా అని అనుకునే లోపే జాంబీగా మారిన రాజు ఒక్కసారిగా మంత్రుల మీదకి వస్తాడు. రాజు అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారని, ఆ సంకేత దీపాలు ఆ వ్యాధి కారణంగా వెలిగించబడ్డాయని, దానికి మద్దతు తెలుపుతూ స్కాలర్ అయిన సన్ ఆయన కొంతమంది కలిసి రాజ్యం మీద కుట్ర చేశారని సంతకాలతో కూడిన సాక్ష్యాలు చూపించి సన్కి మరణశిక్ష విధిస్తాడు హాంగ్జూ. భటులు వచ్చి స్కాలర్ సన్ని లాక్కొని వెళ్ళిపోతారు. హాంగ్జూ కుట్ర ఫలిస్తుంది. హాంగ్జూ రాణిని కలుస్తాడు. తనకి ముందే ఎందుకు చెప్పలేదని రాణి నిలదీస్తుంది. మాట్లాడుతూ తన ముందున్న పెట్టి తెరవగా రాణికి అర్థమవుతుంది తన తమ్ముడు మరణించాడని. అందుకే హాంగ్జూ ఆవేశంగా ఉన్నాడని. యువరాజ్ చాంగ్ ఇంకా తనకి ఎవరు సహాయం చేసినా వాళ్ళందరినీ కనికరం లేకుండా చంపేస్తానని, దానికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వదలనని రాణికి కూడా వార్నింగ్ ఇస్తాడు హాంగ్జూ. కోపంతో రగిలిపోతున్న హాంగ్జూ ఒక పక్క, జాంబీస్ మరోపక్క. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేని ఈ టైంలో జపానీస్ యుద్ధాన్ని జయించిన హాన్ తనకి నిజంగా సాయం చేస్తాడా, లేక ఈలోపే ఇంకేమైనా అనర్థాలు జరుగుతాయా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.